బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో లక్ష్మీపురంలో రాజ్యం మేలుతున్న పీడీఎస్ రైస్ అక్రమ రవాణా మాఫియా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా రావులపాలెంకి పీడీఎస్ రైస్ అక్రమ రవాణా మాఫియా డాన్ మాత్రం రావులపాలెం రెడ్డి గారేనని ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఫామ్ లో ఉన్నప్పుడు ఓ చక్రం తిప్పిన రైస్ మాఫియా డాన్ రావులపాలెం రెడ్డి. కూటమి ప్రభుత్వం రావడంతో అలవాటైన పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను కొంతమంది కూటమి నేతలను అడ్డు పెట్టుకుని మళ్లీ రైస్ మాఫియా డాన్ గా కొనసాగుతున్నారని తెలుస్తోంది. ఈ రెడ్డిపై గతంలో రేషన్ అక్రమ రవాణా విషయంలో సుమారు 100కు పైగా పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ సిఫార్సులతో కొన్ని కేసులు కొట్టించుకోగా ఇంకా సుమారు 50 కేసులకు పైనే ఈయన పేరును ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రావులపాలెంలో రావులపాడు నుండి లక్ష్మీ పోలవరం వెళ్లే దారిలో ఇసుక గుట్ట పక్కనే గల ఒక రేకుల షెడ్డులో ఉన్న తన పీడీఎస్ రైస్ అక్రమ రవాణా వ్యాపారాన్ని ఏ జంకు లేకుండా యథేచ్ఛగా కొనసాగిస్తున్న రైస్ మాఫియా డాన్ రావులపాలెం రెడ్డి. ఎవరైనా ఇతను చేసే వ్యాపారం చేసే రోడ్డు వైపు వెళ్తే అంతే సంగతులు. తన సొంత రోడ్డులా ఎవరు మీరు, ఇటు ఎందుకు వచ్చారు అంటూ, ఇక్కడ పనేంటి వెళ్ళిపోండి లేకపోతే చస్తారంటూ అటుగా వెళ్లిన వారిని ఈయన అనుచరులు భయభ్రాంతులు గురి చేస్తున్నారంటూ వాపోతున్న స్థానికులు. ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడలో పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యాన్ని షిప్ను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కూడా పీడీఎస్ రైస్ అక్రమ రవాణా ఎవరు చేసినా వారిపై పీడీ యాక్ట్ కట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించిన లెక్కచని రైస్ మాఫియా అక్రమ వ్యాపారులు రోజుకు సుమారు 100ల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, లారీల్లో వచ్చిన పేదల పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి లక్ష్మీపురం ప్రాంతంలో స్టాక్ పాయింట్ పెట్టి నిల్వ చేస్తున్న వైనం. ఈ స్టాక్ పాయింట్ నుంచి రోజుకు 5 లారీలకు పైగానే పీడీఎస్ బియ్యాన్ని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతుందో అర్థమవుతోంది. ఇలా కొన్ని పీడీఎస్ రైస్ ను కాకినాడ, మోదుకూరు, అంగర, రాజానగరం, బిక్కవోలు తదితర ప్రాంతాల రైస్ మిల్లులను చేరవేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ పీడీఎస్ రైస్ అక్రమ వ్యాపారం చేసి కొన్ని సంవత్సరాలుగా సుమారు 100 కోట్ల అక్రమ ఆస్తులు రైస్ మాఫియా డాన్ రావులపాలెం రెడ్డి కూడబెట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఇంత పబ్లిక్ గా పీడీఎస్ అక్రమ రవాణా జరుగుతుందని తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతున్న విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. తక్షణమే పీడీఎస్ రైస్ అక్రమ రవాణా జరుగుతున్న లక్ష్మీ పోలవరం రెడ్డి స్టాక్ పాయింట్ పై దాడులు జరిపి స్టాక్ సీజ్ చేసి మాఫియా డాన్ రెడ్డిపై పీడీ యాక్ట్ కట్టి పేదల బియ్యాన్ని కాపాడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. కోనసీమ జిల్లా రావులపాలెంతో పాటుగా రాజమండ్రి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న పీడీఎస్ రైస్ అక్రమ రవాణా, ఆయా ప్రాంతాల్లో రైస్ మాఫియా డాన్లు చేస్తున్న అక్రమ రవాణాపై వరుస కథనాలు మీ రచ్చా మీడియాలో అతి త్వరలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.